ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో కొత్త పేరు తెరపైకి వచ్చింది. రెడ్డి సామాజిక వర్గానికే కరీంనగర్ సీట్ ఇవ్వాలన్న నిర్ణయంతో ఖమ్మంలో సమీకరణాలు మారిపోయాయి. దీంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడి పేరును పక్కన పెట్టేశారు. మల్లు రవికి టికెట్తో భట్టి విక్రమార్క సతీమణి పోటీకి బ్రేక్ పడింది. కమ్మ సామాజిక వర్గానికే టికెట్ ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉంది. అయితే రాజకీయాల్లో క్రియాశీలకంగా లేని వీవీసీ రాజాకు టికెట్ కేటాయించొద్దని నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే కమ్మ కోటరీలో తెరపైకి మండవ వెంకటేశ్వరరావు పేరును తెరపైకి తెచ్చారు జిల్లా మంత్రి. అయితే పాత టీడీపీ నాన్ లోకల్ అంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు మండవకు అడ్డుపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అనూహ్యంగా తెరపైకి అదే సామాజిక వర్గానికి చెందిన రాయల నాగేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది. రాయల నాగేశ్వరరావు గతంలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పోటీ చేశారు. మొన్నటి ఎన్నికల్లో పొంగులేటి తుమ్మల కాంగ్రెస్ లో చేరటంతో పాలేరులో ఆయనకు అవకాశం చేజారిపోయింది. జిల్లాకు చెందిన 3 మంత్రులతోనూ రాయలకు సత్సంబంధాలున్నాయి. స్థానిక లాయలిస్ట్ నినాదంతో రాయల పేరును ప్రతిపాదిస్తున్నారు జిల్లా నేతలు. ఇటీవల గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా రాయలకు అవకాశం వచ్చింది. మరోవైపు ఖమ్మం లోక్సభకు స్థానికేతరులను ఎంపిక చేస్తారని వస్తున్న వార్తలతో జిల్లా కాంగ్రెస్ లో కలకలం చెలరేగింది. ఇవాళ ఖమ్మం ఎంపీ సీటుకు అభ్యర్థిని ఖరారు చేసే ఛాన్స్ ఉంది.